ఆధ్యాత్మిక శక్తి తరంగాలు నిండిన పవిత్ర భూమి. ఇక్కడ ప్రతి గాలి ఊపిరిలో భక్తి, ప్రతి అడుగులో దైవ స్పర్శ కనిపిస్తుంది. ఈ పవిత్ర క్షేత్రంలో కొలువైన పరమేశ్వరుడు శాంతి, శక్తి, కరుణలకు ప్రతీకంగా భక్తులకు దర్శనమిస్తాడు. భక్తుల హృదయాల్లోని బాధలను తన కరుణామయ దృష్టితో కనిపిస్తాడు. ఇక్కడే వెలసిన అక్కదేవతలు, గ్రామాన్ని కాపాడే దివ్య రక్షక శక్తులు. వారి ఆశీర్వాదంతో భక్తుల జీవితాల్లో వెలుగు నిండుతుంది. పురాణాల ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతంలో అంధకారంతో కమ్ముకుపోయిన వేళ ఈశ్వరుడు తన దివ్యశక్తిని ప్రదర్శించి అక్కదేవతలను రక్షకులుగా నిలిపారని చెబుతారు. ప్రతిరోజు ఇక్కడికి వచ్చే భక్తులు తమ కోరికలు, బాధలు, కృతజ్ఞతలను ఈశ్వరుడు పాదాల వద్ద సమర్పిస్తారు. పండగ రోజుల్లో పొలతల క్షేత్రం ఒక దివ్య లోకంలా మారుతుంది. వేద మంత్రాల నాదం, దీపాల వెలుగు, భక్తుల జైకరాలు గగనాన్ని తాకుతాయి. ఈశ్వరుడు మరియు అక్కదేవతలు ఆశీర్వాదం మన జీవితంలో శాంతి, ఆరోగ్యం, సంపదను నిలపాలి. మన ప్రతి అడుగును ధర్మ మార్గంలో నడిపించాలి. పొలతల క్షేత్రం భక్తి, విశ్వాసం, దైవ అనుభూతుల సంగమ స్థలం. ఈ దివ్య శక్తిని మీ హృదయాల్లో నింపుకోండి. హరహర మహాదేవ. అక్కదేవతలకు జై. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో చెప్పండి హరహర మహాదేవ అని.